ఇరాన్పై ఇజ్రాయెల్ అమెరికా దాడులు కొనసాగుతున్న వేళ అమెరికాలో సంచలన ఘటన వెలుగు చూసింది. అమెరికా సైన్యాధిపతి జనరల్ రాండీ జార్జ్ని పదవి నుంచి వైదొలగాలని చెప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. దీంతో అమెరికాలో అసలేం జరుగుతుంది అనే చర్చ ఇప్పుడు మొదలైంది. అమెరికా ఆర్మీలోని అత్యున్నత స్థాయి అధికారి జనరల్ రాండీ జార్జ్ని పదవి నుంచి వైదొలగాలని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ కోరినట్లుగా మీడియాలో కథనాలొచ్చాయి. తక్షణమే పదవీ విరమణ చేయాలని హెగ్సెత్ రాండీకి తెలిపినట్టుగా వెల్లడించాయి. ఈ విషయాన్ని పెంటగాన్ వర్గాలు కూడా ధృవీకరించాయి. యుద్ధం జరుగుతున్న వేళ అమెరికా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందనే చర్చ మొదలైంది. అయితే అమెరికా రక్షణ విభాగాన్ని పునరుద్ధరించేందుకు పీట్ హెగ్సెత్ వేగంగా చర్యలను తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. గత ఏడాది యుద్ధ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డజను మందికి పైగా ఉన్నత స్థాయి జనరల్స్ ని అడ్మిరల్స్ ని హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. వారి స్థానంలో వేరే వారిని నియమించారు. ఈ క్రమంలో 2023లో ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు తీసుకున్న జార్జ్ని తాజాగా తొలగించారు. ఇక పదాతిదళ అధికారి అయిన జార్జ్ వెస్ట్ పాయింట్ మిలిటరీ అకాడమీ నుంచి గ్రాడ్యుయేట్ పట్టా పొందారు. మొదట గల్ఫ్ యుద్ధంతో సహా ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్లలో కూడా ఆయన సేవలందించారు. జో బైడెన్ హయాంలో 2021-22 వరకు రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ కు సహాయకుడిగా పనిచేశారు. గత ఏడాది ఫిబ్రవరిలో అనేక మంది ఉన్నత స్థాయి అధికారులను హెగ్సెత్ పదవి నుంచి తొలగించారు. అప్పుడు జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ గా ఉన్న జనరల్ చార్లెస్ సిక్యూ బ్రౌన్ పై ట్రంప్ వేటు వేశారు. అప్పటి నుంచి ఉన్నత స్థాయి సైనిక జనరల్స్, అడ్మిరల్స్ ముందస్తు పదవీ విరమణ చేయడం లేదా బాధ్యతల నుంచి తొలగించడం వంటివి చోటు చేసుకుంటున్నాయి. ఆ టైంలో తొలగింపుల నుంచి జార్జ్ బయటపడగా తాజాగా పదవి నుంచి దిగిపోవాలని హెగ్సెత్ ఆయన్ని కోరారు.